ఒక క్వశ్చన్ అడిగారు, నేను వస్తుండగా ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజర్. సార్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఘోరంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. వెంటనే 2-3 గంటల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏది నిజమో అని నేను 2 వాచ్ చేశా. చాలా ఇంపార్టెంట్. దేశంలో 30 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు కనుక అల్లు అర్జున్ సినిమా దేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్కమ్ అన్ని సినిమాల్ని రికార్డ్ బ్రేక్ చేసి సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్. 1500 కోట్లు సంపాదించింది. మరీ 1,00,000 కోట్లు ఏంటి మేడం? టూ మచ్ టూ మచ్. నేనే అల్లు అర్జున్ అయితే అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. అది 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు లాభం. ఆ కుటుంబానికి ఎవరైతే తల్లి చనిపోయిందో అసలుడే గాని మహానుభావుడు, ఆ కొడుకుకి పాపం కోమాలో ఉన్నోడు అనిపిస్తుంటాయి. తండ్రికి అలాగే అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. అనేది మొహటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. అనాథులకు వితంతులకు ప్రకటిస్తా 25 లక్షలు భిక్షం పెట్టడం కాదు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఒక జీవితం పోతే 25 లక్షల విలువ. మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి అల్లు అర్జున్ కొడుకు చనిపోయింటే 25 లక్షలతో సరిపెట్టుకో. అది మూసినదరా ఉంటాడా? నువ్వు 20 మూవీలు చేసావు, 20 నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసి. సంవత్సరాలు ఒక్క మూవీలో వచ్చిన లాభం అంతా ఆ కుటుంబానికి బీదలకి పంచిమని నేను ఇచ్చే సలహా. మండుతున్నట్టుంది.